ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు తెలియకుండానే నీ కూతురు ఇంటి నుంచి పోయిండదా? అయ్యయ్యో, నిజంగా నాకేమీ తెలీదండి. అదే ఆటో సవారికి వెళ్ళుంటుంది. అవును, పోయిండాది. ఆటో సవారీ కాదు, మా నెత్తి నెక్కి సవారీ చేసేదానికి. అమ్మా, అసలేమైంది? ఎందుకు మీరిలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? నీ కూతురు ఎన్ని ఘనకార్యాలు చేస్తుందో తెలుసా? మా చిరంజీవితో పాటు వెళ్లి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తోంది. మా అక్క గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు. ఓ, రోషం వస్తుండాదా? మీ అక్క చేసే పనులకి నాకు ఇక్కడ మండిపోతుండాది. ఏం చేసిందమ్మా అది? ఇదిగో చూడు చూడు. బాగుండాది మా, చాలా బాగుండదు నీ పెంపకం. పెద్ద కూతుర్ని తెచ్చి మా ఇంటి కోడల్ని చేసినావు. ఇప్పుడు రెండో కూతుర్ని కూడా మా ఇంటి కోడల్ని చేద్దాం అనుకుంటున్నావా ఏమి? నా అల్లుడితో పాటు యాడిపోయి ఉండాది. ఎందుకు వాడితో పాటు తిరుగుతా ఉండాది? వాడి బట్టలేసుకుని ఉండదంటే ఏంది మా అర్థమో? ఇందుకేనా వాడు ప్రతి దానికి ఈ మధ్య మిమ్మల్ని వెనకేసుకొస్తుండాడు? వాణ్ణి కూడా చిన్నగా బుట్లో వేసుకుంటుండారా? అయ్యయ్యో అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, అలా మాట్లాడకండి అమ్మా. నా బిడ్డ అలాంటిది కాదమ్మా. అసలు ఆ ఫోటోలేంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏంటి పిన్ని, ఏమైంది? రామ్మా రా, నీకోసమే చూస్తుండాను. ఎవరికి ఏమి తెలియని మాదిరి ఎంత బాగా నటిస్తా ఉండారో. నీ చెల్లి యాడికి పోయిండాదో నీకైనా తెలిసినా? నేను చూపిస్తాను చూడు. లేదు, నా చెల్లెలు ఇలా చేయదు. ఎవరో కావాలని ఇలా చేస్తున్నారు. అవును, అందరికీ పాపం మీ మీద కుట్రలు చేయడమే పని. ఇంకేం పనిలేదు. వయసు బిడ్డని ఎట్టా పెంచుకోవాలో తెలియనట్టు పెంచుతుండాది మీ అమ్మ. నిన్ను తీసుకొచ్చి మా ఎదరేసుండాది. ఇప్పుడు ఆ కూతుర్ని కూడా తీసుకొచ్చి మా ఇంటికి అంట కడదామని చూస్తుండారా? అలాంటి చిల్లర బుద్ధులు మాకేం లేవండి. ఏవో 4 ఫోటోలు చూపించేసి మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. కండ్ల ముందు ఫోటోలు కనిపిస్తుండాయి. ఇందులో నీ చెల్లెలు నా అల్లుడు ఎట్లా ఉండారో కనిపిస్తుండారు. ఇంకా నీ చెల్లికి ఏం తెలియనట్టు మాట్లాడుతుండావో? విజయశాంతి వెళ్ళింది వీళ్ళకి తెలీదు. చిరు కూడా మనకు చెప్పకుండా వెళ్ళాడు, చూసావా? అంతా వీళ్ళ ప్లాన్. టోటల్ ఫ్యామిలీ అంతా అవుట్ హౌస్ కి చేరింది. మెల్లగా ఇంట్లో కూడా చేరాలని చూస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు చెప్తున్నాను. తప్పేం మాట్లాడిండాది? ఉన్న మాటే కదా అంటుండాది. ఏం పెంపకం పెంచినది మీ అమ్మ? ఇదేనా పెంపకం? నిన్ను చూస్తే మీ అన్న చచ్చిపోయినాడు, ప్రేమించినోడు చచ్చిపోయినాడని చెప్పేసి మా ఇంటి కోడలై కూర్చునుండావు. ఇప్పుడేమిరా అంటే నీ చెల్లెలు నా అల్లుడి వెంబడపడి తిరుగుతా ఉండాది. 4 దినాలు గడిచినాక ఇదిగో మేము ప్రేమించుకుంటుండాము, పెళ్లి చేసుకుంటాము అని వస్తారు. అదేగా జరగబోయేది. ప్రాణం పోయినా నా చెల్లెలు అలాంటి తప్పు చేయదు. ఇంకా బుకాయించబాక, చేస్తా ఉండాది కదా. కనిపిస్తల్లా కళ్ళకి? మీరు ఈ ఫోటోలు చూపించి మాట్లాడడం కాదండి. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో, ఎందుకు వెళ్లారో తెలుసుకోండి. అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోండి, అప్పుడు మాట్లాడండి. ఇంకా ఏం తెలుసుకోవాలమ్మా? మాకు బానే అర్థమవుతుండాది. అరే, కోడలుగా నువ్వు వచ్చినావు, వెనకనే అమ్మని చెల్లెళ్ళని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు. నీ చెల్లి తెలివిగా మా ఎన్న కాడ ఉద్యోగం సంపాదించుండాది. ఇప్పుడు చిన్నగా మా అల్లుణ్ణి బుట్టలో వేసుకుంటుండాది. అన్నపూర్ణ గారు, ఏ గొంతు లేస్తుండాది? అట్ట అరవడం మాకు రాదనుకుంటుండావా ఏమి? నిజంగా పద్ధతిగా పెరుగుంటే ఇట్లంతా చేస్తదా? అసలు యాడికి పోయుండదు. మీకు చెప్పకుండా పోయుండదంటే ఆ ఎమ్మిని ఏమనుకోవాలా? చివరికి యాడికి పోయినా నాతో మాట చెప్పిపోయే
నా అల్లుడు కూడా చెప్పకుండా పోయినాడు. చూడు నిర్మల, నీకు మర్యాదగా చెప్తున్నాను, ఒక బిడ్డని మా ఇంటి కంటగట్టినావు. మిగిలిన బిడ్డలకు కూడా మా ఇంటి దారి చూపించినావంటే బాగుండదు చెప్తున్నాను. అలా దిగజారిపోయి మీ ఇళ్ళకి రావాల్సిన అవసరం మాకేం లేదు. ఒకవేళ నా చెల్లి మీ ఇంటి కోడలవుతుందని మీరు భయపడుతున్నారేమో. ప్రాణం పోయినా అలా జరగదు. జరిగేది చూస్తుంటే జరుగుతాదనే అర్థమవుతుండాది, జరగదని చెప్తుండావు. ఇలా మీతో మాటలు పడాల్సిన పని మాకేం లేదు. మీరు భయపడుతున్నట్టు ఎప్పటికీ జరగదు. ఏదో నా రాత ఇలా రాసిపెట్టి నేను ఇంటి కోడలయ్యాను. నా చెల్లెల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటి కోడల్ని కానివ్వను. నువ్వు కానివ్వాలని చూసినా నేను ఊరుకుంటానా ఏంది? నీ చెల్లి తప్పు చేసుండదని తెలిస్తే ఏం చేస్తువు? అక్కడే మొహం పగలు కొట్టి దానికో సంబంధం చూసి వెంటనే పెళ్లి చేస్తాను. అవన్నీ మీరు చెయ్యరని మాకు తెలుసులే, కానీ వాణ్ణి రాని మెట్టు తీసుకున్నాళ్ళు కొట్టి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తున్నావు. మీరు ఏం చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికీ నా చెల్లి ఈ ఇంటి కోడలు కాదు, రాదు. ఇలా మీరు ఇంటి మీదకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ముందు యాడిపోయిండారో ఫోన్ చెయ్యి. మేం ఫోన్ చేస్తాం, మీరు చేస్తారా? మేము చేస్తాం. ఫోన్లు కూడా పని చేయని చోటికి పోయిండారు. యాడికి పోయినట్టు, ఏం చేస్తున్నట్టు? ఎలాగోలాగా ఫోన్లో మాట్లాడి మా చెల్లిని మేము రప్పిస్తాం. అమ్మా, దయచేసి నా బిడ్డల్ని ఇలా అనుమానించకండి. మేము డబ్బుకి పేదోళ్ళమే గాని గౌరవానికి కాదు. ఇప్పటి వరకు మేము ఇలాంటి మాటలు ఎప్పుడూ పడలేదమ్మా. నా కూతురు చెప్పినట్టు అసలు ఇలాంటివన్నీ ఏమి జరగవమ్మా. జరుగుతా ఉంటే చూస్తూ ఊరుకుంటాము. కొంచెం నీ కూతుర్ని జాగ్రత్తగా పెట్టుకో చెప్తుండాను. రావద్దునా? ఏంటమ్మా ఇది? ఎక్కడికెళ్ళింది? ఫోన్ చేస్తూనే ఉన్నానక్క, కలవట్లేదు. అసలు వాడితో చనువుగా ఉండాల్సిన అవసరం ఏంటి? వాడి డ్రెస్సులు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి వాళ్ళందరితో లేనిపోని మాటలు పడాల్సి వస్తుంది. ఛ! ఫోన్ చేసి చూడవే, అసలు అది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో.